హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరు వ్లాగ్స్. ఈరోజైతే శారీ ప్రీ ప్లేటింగ్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది సింపుల్గా ఈజీగా త్వరగా ఎలా కంప్లీట్ అవ్వాలి శారీ డ్రేపింగ్ అనేది చూస్తూ ఉంటారు కదా. దానికోసం అయితే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పవచ్చు ఈ వీడియో. ఇందులో అయితే ఓన్లీ 2 స్టెప్స్లోనే నేనైతే శారీ ప్రీ ప్లేటింగ్ అనేది చెప్తాను. మనకు చాలా ఇంపార్టెంట్ అనేవి రెండు కదా శారీ ప్రీ ప్లేటింగ్లో, ఒకటి కొంగు పాటు, ఇంకొకటి కుర్చీల పాటు. ఇవి రెండు అయితే మనకు కంప్లీట్గా నేర్చుకోవాలి కదా. ఇవి వస్తే మనకు శారీ డ్రేపింగ్ ఖచ్చితంగా వచ్చినట్టే. శారీ ప్రీ ప్లేటింగ్ కోసం అనేసి ఫస్ట్ అయితే పళ్ళు పాటు ఇంకా కట్టు కొంగు ఉంటుంది కదా, అవైతే సపరేట్గా చూసుకొని పెట్టుకోవాలి. కొంగు పాటు తీసుకొని మనం వేలు చూపిస్తున్నా కదా, నేను చూపించిన విధంగా ఫస్ట్ ప్లేట్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇంకా మిగిలిన శారీ ప్లేట్స్ అనేవి కొంచెం చిన్నగా పెట్టుకోండి. మరీ చిన్నగా కాకుండా, మరీ ఫస్ట్ ప్లేట్ కంటే పెద్దగా కాకుండా, ఫస్ట్ తీసుకున్న ప్లేట్కి కొంచెం చిన్నగా తీసుకోండి. మరి చిన్నగా తీసుకుంటే ఏంటంటే అవన్నీ ప్లేట్స్ అనేవి కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే కొంచెం పైన ఫస్ట్ పెట్టుకుంటాం కదా, పైన ఫస్ట్ పెట్టే ప్లేట్ కంటే కొంచెం చిన్నగా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ అన్నీ సీక్వెన్స్గా ఉన్నాయా లేదా, ఎక్కువ తక్కువలు ఉన్నాయా లేదా చూసుకొని అన్నీ సమానంగా పెట్టుకొని అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకోండి. అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇది గట్టిగా పట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న దగ్గర మనం ఇట్లా స్టిఫ్గా పట్టుకొని ఒక్కొక్క ప్లేట్ని ఇలాగా ఫస్ట్ అయితే సర్దుకోవాలి. కొంచెం చేయితోని ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మనకి ప్లేట్స్ అనేవి అణుగుతాయి కదా. అణిగిన తర్వాత మనకు ఒక్కొక్క ప్లేట్ అనేవి ఏర్పడిన తర్వాత మనమైతే ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని వేళ్ళతో నేను చూపించిన విధంగా ఒక సైడ్ అయితే పిన్ పెట్టిన దగ్గర చేయి అనేది గట్టిగా పట్టుకోండి, లేదంటే ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని అక్కడ ఒక చేయి పెట్టుకున్న తర్వాత కింద ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. నీట్గా కొంచెం మనం ప్లేట్స్ అనేవి సర్దుతూ అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే ప్లేట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి, నీట్గా వస్తాయి. ఎక్కువ తక్కువలు రాకుండా మంచిగా నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇట్లాగా నేను కొంచెంగా పెట్టుకుంటూ పిన్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. మనం కొంచెం పెడతాం కదా, పెట్టిన తర్వాత అక్కడ పిన్ పెట్టుకున్న ప్లేస్లో మన హ్యాండ్ని అయితే ఉంచాలి. హ్యాండ్ ఉంచితే అక్కడ స్టిఫ్గా పట్టుకుంటే మనం కిందికి లాగుతాం కదా, లాగినప్పుడు ప్లేట్స్ అనేవి మనకు కనిపించినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనం ఇట్లా ఇంకొక హ్యాండ్తోని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా వెళ్ళిన తర్వాత మనం ఇట్లా అరేంజ్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మనం ఒకసారి దానిపైన మనం పెట్టుకున్న ప్లేట్స్ పైన ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇట్లా నొక్కినాం అనుకోండి, ప్లేట్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. ఒక ప్లేట్ తర్వాత ఒకటి మంచిగా స్టిఫ్గా ఉండిపోతాయి కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఇట్లాగా అన్ని ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకున్న తర్వాత మన కొంగుకి ఎంత హైట్ కావాలో అంత చూసుకొని మనమైతే అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా చూసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పిన్ పెట్టుకుంటే మనం శారీ డ్రేపింగ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ కొంగు పార్ట్ దగ్గర పిన్ తీసేసి డైరెక్ట్ బ్లౌజ్కి అటాచ్ చేసేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లాగా ఫస్ట్ పైన వేసుకొని చూస్తున్నాను ఎంతవరకు అరేంజ్ అవుతుంది, నాకు ఎంతవరకు లెంత్ అనేది సరిపోతుంది అనేది నేనైతే చూసుకుంటున్నాను. ఇక్కడ పైన వేసుకొని ఇక్కడ పిన్ అయితే చేసుకుంటున్నాను. పిన్ చేసుకున్న తర్వాత లెంత్ అనేది నేనైతే చూసుకుంటాను. ఇట్లాగా లెంత్ చూసుకొని నేనైతే పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మీకు ఇక్కడ లెంతీగా అనిపిస్తే కొంచెం స్కిప్ చేసి చూడండి, ఓకేనా. చూడండి, నాకైతే ఇంత లెంత్ అయితే సరిపోతుంది. మోకాళ్ళ కంటే కొంచెం కిందికి పెట్టుకుంటున్నాను, అదైతే ఓకే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే కుర్చీల పాటుకు వస్తే మనమైతే ఫస్ట్ కట్టుకొంగు ఉంటుంది కదా, కట్టుకొంగుని తీసుకున్న తర్వాత మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. శారీ డ్రేపింగ్ చేసినప్పుడు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెనకాల నుంచి ముందుకు తీస్తాము కదా, అది తీసిన తర్వాత ఆ క్లాత్ని అంతా మనం అయితే ముందుకు తీసుకోవాలి. నేను మీడియం సైజ్ ఉంటాను కాబట్టి నేను మిడిల్లో నుంచి కుర్చీలు అయితే అరేంజ్ చేసుకుంటాను కాబట్టి ముందు నుంచి మీడియం సైజ్ నుంచి కుర్చీలు అయితే తీస్తున్నాను.
ఇంకా మీ చేతి వేళ్ళతో మీకు ఎంత వీలైతే అంత కుచ్చిళ్ళు అయితే పోసుకోండి. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పోసుకోండి, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా పోసుకోండి. నాకు తెలిసి ఇట్లాంటి శారీస్కి అయితే మనం పెద్దగా పోసుకోవడమే బెటర్. ఎందుకంటే చిన్నగా వేసుకున్నాం అనుకోండి ప్లేట్స్ అనేవి చాలా మనం లోపలికి అన్నప్పుడు కుచ్చిళ్ళు అనేవి లోపలికి అన్నప్పుడు మనకైతే క్లాత్ అనేది అక్కడ ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. మన శారీ కట్టుకున్నప్పుడు కూడా మనం లావుగా కనిపిస్తాము, ముందుకి ఫ్రంట్కి కొంచెం ఉబ్బెత్తుగా వస్తాయి కుచ్చిళ్ళు అనేవి. కుచ్చిళ్ళు అన్నీ పోసుకున్న తర్వాత అక్కడైతే ఒక పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత పైన మనం కుచ్చిళ్ళు పోస్తాం కదా, అది చూసుకుంటూ కింద మనమైతే సెట్ చేసుకోవాలి. పైనుంచి కిందికి లాగితే మనకైతే కుచ్చిళ్ళు అనేవి పైన పెట్టుకునేవన్నీ ఏర్పడతాయి. ఫస్ట్ అయితే పైన సమానంగా ఉన్నాయో లేదో అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత పైన దాన్ని పట్టుకొని కింద లాగితే మన కుచ్చిళ్ళు అనేవి ఏర్పడతాయి. అలాగా ఒకటి తర్వాత ఒకటి కుచ్చిళ్ళు అయితే పెట్టుకోవాలి. కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత అవి సమానంగా ఉన్నాయో లేదో అనేసి చూసుకోవాలి. లేదంటే ఒక కుచ్చిళ్ళు అనేవి పైనకి పోతాయి, ఒకటి కిందికి వస్తుంది. అట్లాగా అవ్వకుండా పైన అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కింద కూడా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లాగా కింద వేసుకొని చూస్తే మనకు లెంత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది. ఒక ప్లేట్ తర్వాత ఒకటి పెట్టి చూసుకోండి. రెండు సైడ్ల ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోండి. ఇలాగా నేనైతే ఒక 6 అయితే ప్లేట్స్ అయితే వేస్తున్నాను. 6 ప్లేట్స్ అయితే నాకు సరిపోతుంది. ఇంకా నేను మీడియం సైజు కాబట్టి నాకైతే 6 అయితే వస్తాయి కుచ్చిళ్ళు, అందుకోసమని 6 అయితే తీసుకుంటున్నా. మరి చిన్నగా వేస్తే ఏంటంటే కొంచెం ఉబ్బెత్తుగా అనిపిస్తుంది శారీ కట్టుకున్నప్పుడు, అందుకోసమని నేనైతే కొంచెం ఎక్కువ లెంతే తీసుకుంటున్నా కుచ్చిళ్ళ కోసం. ఇంకా కుచ్చిళ్ళు పోసుకున్న తర్వాత అది దాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవాలి. అన్నీ ఒకదానిపైనే పెట్టేయొద్దు. ఒకటి ఫస్ట్ పెట్టుకొని దాని తర్వాత కొంచెం వెనక్కి, ఇంకొకటి కొంచెం వెనక్కి, అట్లాగా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఈడిచి పెట్టుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ ఒకసారి ఇట్లాగా చేతులతోని అద్దినామనుకోండి అవి అణిగిపోతాయి కదా, అణిగిపోయిన తర్వాత పక్కకు జరగకుండా అట్లాగే స్టిఫ్గా ఉంటాయి. ఇంకా అవి అన్నీ అణిగిపోయిన తర్వాత పైన ఒకటి, మధ్యలో ఒకటి, ఇంకా కింద ఒకటి పిన్స్ అయితే పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్ అయితే ఒక గుత్తి అయితే తీసుకొని పెట్టుకోండి, అవి అయితే అన్నీ ఖచ్చితంగా పడతాయి. ఇంకా తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం కుచ్చిళ్ళు తీసుకుంటాం కదా, కుచ్చిళ్ళు తీసుకున్నది అయితే కింద వేసుకోవాలి. కింద వేసుకున్న తర్వాత కట్టుకొంగు ఉంటుంది కదా, అదైతే దానిపైన వేసుకోవాలి. కుచ్చిళ్ళు వేసుకున్న దానిపైన మళ్ళీ కుచ్చిళ్ళు ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో కట్టుకొంగు ఫోల్డ్ చేసి దానిపైన వేసుకోవాలి. సైజు చూసుకొని వేసుకోండి, లేదంటే ఎక్కువ తక్కువలు వస్తాయి. ఎక్కువ తక్కువలు వస్తే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదు, మళ్ళీ ముడతలుగా వస్తుంది కదా, మళ్ళీ మనం నెక్స్ట్ డే శారీ కట్టుకుందాం అనేసరికి ముడతలుగా వస్తుంది. అందుకోసమని ఇట్లా అయితే చేయండి. ఇంకా ఇట్లా కట్టుకొంగు ఇట్లా వేసాక మళ్ళీ కొంగు పాట ఉంటుంది కదా, కొంగు పాట అయితే దానిపైన పరుచుకోవాలి. అది ఎంత లెంత్లో ఉందో అది చూసుకొని అంత లెంత్లో పరుచుకున్న తర్వాత కొంగు మనం పైన వేసుకుంటాం కదా ప్లేట్స్, అవి కొంచెం ఇట్లా బయటకు వచ్చేలాగా వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ అయితే మనం ఇట్లా పరుచుకున్నాం కదా, పరుచుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జెస్ అనేవి లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలో ఇంకొక ఫోల్డింగ్ వేసి రెండింటిని కలుపుతూ ఇంకొక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. మొత్తం 3 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎడ్జెస్ నుంచి లోపలికి ఒక ఫోల్డింగు, మళ్ళీ ఇటు సైడ్ ఎడ్జెస్ నుంచి మళ్ళీ లోపలికి ఒక ఫోల్డింగ్. దీన్ని చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. ఇటు సైడ్ది కొంచెం పెద్దగా వేసుకోవాలి, నేను చిన్నగా వేసుకున్నాను. రెండు సైడ్ల ఫోల్డింగ్ ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకదానిపైన ఒకటి వేసేసి ఇంకా పైన కొంగుని పైన పరుచుకుంటే మన ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన కొంగు వేస్తాం కదా, ఆ కొంగు పార్ట్ని లోపలికి మలుచుకోండి. ఇంకా పైన కూడా ఇంకొక పార్ట్ లాగా వస్తుంది. ఇంకా వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.